ఆ టైంలో నాకేది నచ్చలేదు. నా చుట్టూ ఉన్న మనుషులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకేమీ నచ్చలేదు. ఎగ్జామ్స్ అయిపోయగానే అర్జెంటుగా జాబ్ కావాలని చక్రవర్తి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఆ రోజు మొదటిసారిగా మిస్టర్ అగస్త్య చక్రవర్తిని చూశాను. నాకు తెలిసిన అంకుల్ చక్రవర్తి ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేస్తారు అని సలహా ఇచ్చారు. నేను చక్రవర్తి ఇండస్ట్రీస్కి వెళ్ళాను. సరిగ్గా అదే సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో కనిపించిన దృశ్యం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. 6 అడుగుల మహానుభావుడు మరొక అతన్ని చావగొడుతున్నాడు. కొన్ని నిమిషాల్లో ఆశ్చర్యంలో ఉండిపోయి వెంటనే తేరుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. అది నేను చేసిన పెద్ద తప్పు అని అప్పుడు నాకు మాత్రం ఏం తెలుసు. హే మిస్టర్ అని కొడుతున్న అతన్ని వెనక్కి లాగాను. విసుగ్గా నా వైపు చూశాడు. మరో 5 సెకండ్ల పాటు చూస్తూనే ఉన్నాడు. ఇతనేంట్రా బాబు ఇలా చూస్తున్నాడని అనుకుంటూ, హే మిస్టర్ ఎందుకు అతన్ని కొడుతున్నావు, నువ్వేమైనా వీధి రౌడీవా అని నేను అరవగానే షటప్ అని గట్టిగా అరిచాడు అతను. ఉలిక్కిపడిగా అడుగు వెనక్కి వేశాను. వాచ్మెన్ అంకుల్ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. నా వైపు చంపేసేలా చూస్తూ నా పక్కనున్న అతన్ని గట్టిగా ముఖం మీద కొట్టి వెనక్కి నెట్టేశాడు. అతని అరుపులు విని నాకు భయంతో ముచ్చెమటలు పట్టాయి. కింద పడ్డాను. అతని కుంటుకుంటూ పారిపోయాడు. భయంతో చుట్టూ చూశాను. ఏ ఒక్క పురుగు కూడా రాలేదు. నా మీదకు వస్తుంటే అడుగు వెనక్కి వేశాను. వెనక గోడకి అతుక్కుపోయాను బల్లిలా. నన్ను చూస్తూ నా పక్కన చేతిని పట్టాడు. అతనికి నాకు మధ్య కొంచెం మాత్రమే ఖాళీ ఉంది. భయంతో బిక్కుమంటూ చూశాను. అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. తెల్లగా ఉన్నాడు కదా, ముఖం ఎర్రగా మారిపోయింది. అతని చూపులు సూటిగా నా వైపే ఉన్నాయి. ఏయ్! ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నా ఫేస్ పక్కన చేతితో గోడ మీద కొట్టాడు. మాట బయటకు రాకుండానే నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకున్నా. ఒక రకంగా చెప్పాలంటే దిగుసుకుపోయా. తన వైపు చూస్తున్నావు. ఇంకోసారి నా కళ్ళకు కనిపిస్తే చంపేస్తా అని చిన్నగా చెప్పాడు. అయ్యగారు ఎంత చిన్నగా చెప్పినా ఆయన గారి గొంతు బేస్కి హడలి చచ్చాను. ఎవరు నువ్వు, నన్నెందుకు బెదిరిస్తున్నావు, నేనెందుకు నీకు భయపడాలని ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని అడిగాను. వెళ్తున్నవాడు నా మాటతో రెచ్చగొట్టాను. ఆ భుజం దగ్గర తన చేయి బిగుసుకొని నడు తన చేతుల్లో చిక్కుకుంది. భయంతో ఏడుపు వచ్చేసింది. ఎవరి ముందు నేనెందుకు వీక్ అవ్వాలి, అందుకే ఏడవకుండా అలాగే చూశాను. తన పళ్ళు బిగుసుకొని నా వైపు కొరి చూస్తున్నాయి. భయపడతావా, నాకు భయపడతావా, భయపడాలి కూడా అని ఇంకా నా శరీరం మీద ఒత్తిడి పెంచాడు. లీవ్ మీ, ఈసారి కన్నీళ్ళు దాచుకోలేకపోయాను. నొప్పి షట్ విసిగ్గా వదిలేసి వెళ్ళిపోయాడు. చాలాసేపు అక్కడే నిలబడి నా శరీరంలో ఇంకా వణుకు తగ్గలేదు. మరో అరగంటకు తేరుకొని నుదుటిన పెట్టిన చెమటలు తుడుచుకొని మెల్లగా ఆఫీస్లోకి వెళ్ళాను. అసలు ఒక్క సబ్జెక్ట్ కూడా రాయలేదు. జాబ్ ఇస్తారో లేదన్న ఆప్షన్ ఉంది నాకు. 3 రౌండ్స్లో సెలెక్ట్ అయ్యాను. మరో 2-3 రౌండ్స్ జాయిన్ అవ్వాలని జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. అప్పటి వరకు పడిన కంగారంతా పోయింది. ఎగురుకుంటూ ఇంటికి వచ్చాను. ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి డాడీతో జరిగినవన్నీ చెప్పాను, ఆ రాక్షసుడి గురించి తప్ప. ఆ రోజంతా డాడీతో కలిపి నా జాబ్ విషయం డాక్టర్తో మాట్లాడి డాడీని కేర్ చేయమని చెప్పి నేను 2ంటికి తీసుకొని ఇంటికి వెళ్ళాను. శాలరీ కూడా 50,000 వరకు ఇస్తున్నారు. అదేమంత పెద్ద అమౌంట్ కాకపోయినా ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బు ముందు శాలరీ కూడా పెంచుతామని కూడా చెప్పారు. తర్వాత రోజు మా వెంకన్న గుడికి వెళ్ళి నా జాబ్ గురించి చెప్పేశారు. 10 రూపాయలు హుండీలో వేసి సంతోషంగా ఇంటికి వచ్చేసాను. మరో 2 రోజుల తర్వాత ఆఫీస్లో అడుగు పెట్టాను. ఫస్ట్ డే కాబట్టి వర్క్ ఏం లేదు. మా ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. వారం రోజుల ట్రైనింగ్ సెషన్ అయిపోయింది. మరో వారం రోజులకి వెళ్ళాల్సిన వర్క్ బుద్ధిగా చేసేసి స్కూల్ పిల్లల్లో అప్పుడే నాకు విన్నీ పరిచయం అయింది. నవ్వడం మర్చిపోయిన నన్ను నవ్విస్తూ ఉండేది. విన్నీతో తప్ప ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఒకనొక రోజు స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పారు. ఏం చెప్తారో ఏమో ఈ మీటింగ్లో అని అందరితో పాటు నేను కూడా మీటింగ్కి వెళ్ళాను. ఎంత పెద్దగా ఉంది ఆ హాల్. 10 నిమిషాల్లో రచ్చరచ్చగా ఉన్న మీటింగ్ హాల్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఎందుకో నాకు అంత అర్థం కాలేదు. అడుగులు శబ్దం వినిపించింది. అటువైపుకి తల తిప్పి చూశాను. నేను డోర్ ఓపెన్ చేసుకొని వస్తున్న అతనికి కనిపించాను. నా కళ్ళు ఎంత పెద్దవయ్యేలా అతను పెద్దవై, నా నోరేమో బార్లో తెరుచుకుంది. అతను ఎవరో కాదు, 15 డేస్ బ్యాక్ నేను గొడవ పడాను. అతను నాకు వార్నింగ్ ఇచ్చిన అతను. ఇతనేంటే ఎక్కడున్నాడు అని అనుకునే లోపు మా ఎండి గారి చైర్లో కూర్చున్నాడు. గుట్టకళ్ళు మింగుతూ ముఖానికి ఫైల్ అడ్డు పెట్టుకున్నాడు. అగస్త్య చక్రవర్తి అని తెలిసింది నాకు. వామ్మో, ఇతను మా ఎండీనా, చచ్చాన్రా దేవుడా. ఆ కట్అవుట్ చూస్తేనే కనిపెట్టాల్సిందని అనుకుంటూ తన వైపు చూశాను. అతను ఏదో చెప్తున్నాడు కానీ నేనేం వినట్లేదు. ఫైల్ ముఖానికి అలాగే అడ్డు పెట్టుకొని చూస్తున్నా. మీటింగ్ అయింది. మిస్ శ్రీదా అని ఆ రూమ్ దద్దరిల్లేరా అలిచాడు. మిగతా వాళ్ళందరూ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు
మెల్లిగా జారుకున్నాను. నేను భయంగా నిలబడి తననే చూస్తున్నాను.